పిల్లలకు చదువులు చెప్పి సన్మార్గాన్ని బోధించాల్సిన ఓ ప్రొఫెసర్ రోడ్ సైడ్ రోమియోలా ప్రవర్తించిన ఘటన అనంతపురంలో జరిగింది. నగరంలోని ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పరీక్ష రాస్తున్న అమ్మాయిని పరీక్షలకి ఇన్విజిలేటర్ గా వచ్చిన ప్రొఫెసర్ లింగన్న ముద్దు పెట్టుకున్నాడు. ప్రొఫెసర్ చర్యతో అమ్మాయితో పాటు కాలేజ్ మొత్తం అవాక్కైంది. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ కి వ్యతిరేకంగా విద్యార్థులంతా కాలేజ్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం లింగన్నని పోలీసులకు అప్పగించారు. అనంతపురంలోని ఎస్ఆర్ఐటి కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి ఇంటెల్ కళాశాలలో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లింది. హాల్లో పరీక్ష రాస్తూ ఉండగా అదే కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లింగన్న అక్కడ ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరీక్ష రాస్తున్న విద్యార్థిని లింగన్న ముద్దు పెట్టుకున్నాడు. ఈ విషయం ఇతర విద్యార్థుల ద్వారా తెలుసుకున్న ఎస్ఆర్ఐటి విద్యార్థులు ఇంటెల్ కళాశాల వద్ద నిరసనకు దిగారు. ఇంటెల్ కళాశాల భవనం అద్దాలు ధ్వంసం చేశారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లింగన్నని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనపై రూరల్ సిఐ మాట్లాడుతూ బాధితుల నుంచి ఇంకా కంప్లైంట్ అందలేదన్నారు. జరిగితే అక్కడ విచారించే కన్సర్న్ ప్రిన్సిపాల్ గారితో ఈరోజు సెకండ్ ఇయర్ వాళ్ళ సెమిస్టర్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ కాలేజీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్విజిలేషన్లో ఉండి ఎస్ఆర్ఐటి కాలేజీ పాప వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాస్తా ఉంటే ఆ బాబుతో మిస్బిహేవ్ చేసినారనే ఉద్దేశంతో ఎస్ఆర్ఐటి కాలేజీ వాళ్ళు గొడవ ఉన్నారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మేము ఆ కన్సర్న్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది విచారణ నిమిత్తము. తర్వాత ఆ కాలేజీలో ఎగ్జామ్ రాసిన స్వాతి అని చెప్పి ఎస్ఆర్ఐటి కాలేజ్ స్టూడెంట్ కూడా స్టేషన్ రావడం జరిగింది. ఆ బాబు వచ్చిన తర్వాత ఈ కేసులో విచారించి సబ్సిక్వెంట్ యాక్షన్ మేము తీసుకుంటాం. ఎస్ఆర్ఐటి కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ నిమిత్తం ఇంటెల్ కాలేజీలో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారు. అక్కడ ఒక లెక్చరర్ ఏం చేశాడంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దానికి నిరసనగా మేము వెళ్ళి అక్కడ అంతా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకో ఏమో తెలియడం లేదు కానీ మొత్తం అక్కడికి వచ్చి పోలీస్ సిబ్బంది అంతా వచ్చి ఆమె వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తుంటే అనంతపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లింగప్ప వికృత చేష్టలపై కాలేజ్ విద్యార్థులు ఆగ్రహంతో మునిగిపోతున్నారు. అయితే లింగప్ప ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకున్నాం. శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లింగప్పకి ప్రస్తుతం పోలీసు అతను కేసు నమోదు చేశారా? వాళ్ళ చెప్తున్న వివరాలు ఏమిటి? ప్రకాష్, అనంతపురం రూరల్ పరిధిలోని ఇంటెల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో పరీక్ష జరుగుతున్న సమయంలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏదైతే ఉందో ఎస్ఆర్ఐటికి సంబంధించిన బీటెక్ చదువుతున్న విద్యార్థిని సెకండ్ ఇయర్ కి సంబంధించి జంబ్లింగ్ పద్ధతిలో ఇంటెల్ కాలేజ్ లో ఇవాళ పరీక్ష హాజరయ్యారు. ఇదే సమయంలో మధ్యాహ్న సమయంలో ప్రాక్టికల్స్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్ లింగన్న విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ పక్కన ఉన్న సమీపంలో విద్యార్థులు ఆందోళన దిగారు. ఈ ఆందోళన చేసే సమయంలో కళాశాలలోని గది ఏదైతే ఉందో దానికి అద్దాలు కూడా కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి అమ్మాయి ఏదైతుందో విద్యార్థుల తరఫున కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేసింది స్పష్టంగా చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా కళాశాలకు సంబంధించి జంబ్లింగ్ ఎగ్జామ్స్ రాయడానికి వేరే ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ఇంటెల్ కాలేజీకి పోతున్నారు. ఇదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఆ విద్యార్థులు మాత్రం ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందజేయలేదని రూరల్ సీఐ చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.